హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా సగ్గుబియ్యం వడియాలు చేసుకోవడం కోసం ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకునే ప్రాసెస్ ఏమీ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వడియాలు చూసారా, పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో. చాలా రుచిగా ఉంటాయి అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్ పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. లేదంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇలా 1 కప్ సగ్గుబియ్యం తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ పౌడరు మరీ మెత్తగా అయితే రాదండి, మనకి బియ్యపు రవ్వ ఉంటుంది కదా అలా వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని వేరే మిక్సీ జార్లో పండు మిర్చి ఉంటాయి కదా, అవి ఒక 5, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వడియాలకి ఎప్పుడు కూడా పండు మిర్చితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నా కూడా మిర్చి అనేది కారం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి 5 మిర్చీలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ పౌడర్ని మళ్ళీ ఒకసారి ఈ కప్తో మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ 1 కప్ సగ్గుబియ్యం పౌడర్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అది గ్రైండ్ చేసుకోగా 1 కప్ సగ్గుబియ్యం పౌడర్ వస్తుంది. సో 1 కప్పు సగ్గుబియ్యం పౌడర్కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ వడియాలు చేసుకోవడానికి మెజర్మెంట్స్ అనేవి చాలా కరెక్ట్గా ఫాలో అయితే మనకి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండానే. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే బౌల్ పెట్టుకోవాలి. నేను ఈ బౌల్లో ఆల్రెడీ 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చూపించేది 5th కప్ అండి. 3 కప్స్ ఏమో పిండిలో వేసుకున్నాము, 5 కప్స్ ఈ గిన్నెలో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం మిక్స్ చేసుకుని ఉంది కదా, అది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆపకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండల్లా వచ్చేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పిండిని అనేది బాగా ఉడికించుకోవాలండి. చూసారా ఎలా బాయిల్ అవుతుందో. ఇది ఉడికేటప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఎలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయో అలాగే వచ్చేస్తుంది. అలా ట్రాన్స్పరెంట్గా వచ్చి కొంచెం చిక్కగా అవుతుందండి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుందండి. చిక్కగా అయిందని వాటర్ ఏమి యాడ్ చేయకండి. వడియాలు కొంచెం తిక్కగా పెట్టుకుంటేనే తర్వాత బాగా వస్తాయి. నేను ఇక్కడ వడియాలు పాలిథిన్ కవర్ మీద పెడుతున్నానండి. కాటన్ శారీ మీద కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకునే వాళ్ళైతే ఒకసారి శారీని బాగా తడిపి మడతలు లేకుండా వేసుకుని అప్పుడు పెట్టుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత పెడుతున్నాను కాబట్టి కవర్పై పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఇలా వడియాల్లో పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా వడియాల్లాగా పెట్టేసుకొని ఒక 2 డేస్ పూర్తిగా ఎండబెట్టుకోవాలండి. ఇవి 2 డేస్ కనుక ఎండితే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, పెట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. మనం పండు మిర్చి వేసాం కాబట్టి కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చి ఈవినింగ్కి ఈ విధంగా వచ్చేస్తున్నాయండి కవర్ నుంచి. నేను మార్నింగ్ 8కి పెట్టాను, ఈవినింగ్ 4:30 ఆ టైంకి చూస్తే కవర్ నుంచి తీస్తే ఈజీగానే వచ్చేసాయి. ఇలా కవర్ నుంచి వచ్చేసినా కూడా కొంచెం తడి అనేది ఉంటుంది. అందుకోసం నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి బాగా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 రోజులు కూడా ఎండబెట్టుకోవడం వల్ల ఈ వడియాలు పాడవకుండా సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటాయి కూడా సగ్గుబియ్యం వడియాలు. కొంచెం పెద్దగా పెట్టుకుంటే అప్పడాల్లా కూడా బాగుంటాయి. ఇప్పుడు 2 రోజులు ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి. చాలా పల్చగా వచ్చేస్తాయి ఎండిన తర్వాత. అందుకే మనం పెట్టుకునేటప్పుడే పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా 2 రోజులు ఎండిన తర్వాత వీటిని వేయించుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఎలానో చూపిస్తాను.
వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. వీటిని ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మరీ ఎక్కువగా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ వడియాలు చాలా తొందరగానే వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడియాలు వేసుకుని జస్ట్ ఇలా వేసిన వెంటనే తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. చాలా తొందరగా వేగిపోతాయి కదా. అండ్ పువ్వుల్లాగా ఎంత బాగా వస్తున్నాయో చూసారా. ఇలాగే మీకు కావాల్సినన్ని కూడా వేయించుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పప్పులోకి ఇంకా సాంబార్లోకి లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవే కాకుండా కమింగ్ వీడియోస్లో ఇంకా వడియాల్లో చాలా రెసిపీస్ అయితే వస్తున్నాయండి, అవన్నీ చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.